సర్వభూతానా ఫోటో మనకి కొత్తగూడెం నుంచి మనకి ఇక్కడ సకల ఎంత కూడా రావడం జరుగుతుంది ఉద్దేశంతో. అండ్ ఇక్కడ మనకి గ్రామస్తులు కూడా ముందు వచ్చి ఇక్కడ సబ్స్టేషన్కి ల్యాండ్ అవ్వడం జరిగింది. అందరికి కూడా ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఈ ఏరియాలో మీకు సబ్స్టేషన్ రావడం వల్ల ఇక్కడ రైతులకి గ్రామస్తులు అందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ మీకు ఆల్టర్నేట్ సప్లై అనేది ఉంటుంది, రిలయబిలిటీ అనేది ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ మనకి పెద్ద గాలి దొంగలు ఏమైనా వచ్చి చెట్లు అట్లా లైన్ మీద పడితే అంతరాయం ఈ సబ్స్టేషన్ మీద ఏమైనా ఫీడర్ మీద అంతరాయం వస్తుందో మనం ఇంకో సబ్స్టేషన్ నుంచి మనం సప్లై తీసుకోవాలనుకుంటున్నాం. అప్లికేషన్ ఎక్కడ ఉంది మీకు రైతు చాలా ఏరియాస్ లో కరెంటు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఇట్లాంటి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకుంటే మనకి సో ఆల్రెడీ మనకి ఇక్కడ కొత్తకొండ ముల్కనూరులో 2 33 kV సబ్స్టేషన్స్ ఉండగా ఇది అడిషనల్ గా మనకి NPDCL నుంచి మంత్రివర్యులు ఇస్తున్నారు. సో దీనివల్ల ఊర్లో ఇంకా మంచిగా మనకి సప్లై ఉంటుంది అనేది కూడా ఆశిస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ఇంకొకసారి మళ్ళీ మీ ఊరికి వచ్చేది ఉంది, ఎందుకంటే ఇక్కడ స్కూల్ కూడా చాలా బాగా నడుస్తుంది అనేది విన్నాను. సో నేను ఇంకొకసారి ఈ స్కూల్ కి ఎక్స్క్లూజివ్ గా విజిట్ కోసం వస్తాను. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మెరుగైన విద్యుత్ సేవలు రైతులకు అందాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవచ్చు. అంతరాయం కలగద్దనే ఆలోచనతో ఈ అదనపు సౌకర్యాన్ని ఇప్పటికే మరి కొత్తగూడలో ముల్కనూరులో ఉన్నప్పటికీ కూడా దీని ద్వారా మిగతా గ్రామాల్లో బొల్లూరుపల్లె కానీ పక్కన నరసింగపూర్ కానీ ప్రాంతాల్లో మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగద్దనే ఆలోచనతో చేయడం జరిగింది. కొంత విద్యుత్కు సంబంధించి నేను NPDCL MD గారిని కోరుతా ఉన్నా. నిన్న కూడా కొంత రాజకీయ పరమైనటువంటి విద్యుత్తు మనం అసలు సరఫరా చేస్తలేమైనటువంటి మాట చెప్తా ఉన్నారు. సాంకేతికంగా నాకు తెలిసి ఒక శాసనసభ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేదా విద్యుత్ శాఖకు సంబంధించిన సమీక్షల్లో కానీ ఎక్కడైనా కూర్చొని విద్యుత్కు సంబంధించిన సరఫరా విషయంలో అనేక సందర్భాల్లో జాగ్రత్త తీసుకున్నాం. ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ నాకు తెలిసి మంచిర్యాల ప్రాంతంలో విద్యుత్ సరఫరా పట్ల కొంత రెగ్యులేషన్ జరగలేదు, చక్కగా దాని గురించి సస్పెండ్ చేసినాం. ఎక్కడైనా అన్ఇంటరప్ట్ అంటే ముందుగా నోటీస్ ఇచ్చి అక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే తప్ప కరెంటు నా వ్యవసాయానికి కానీ ఇంటికి ఎక్కడ పోకుండా అప్రకటిత కరెంటు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. ధైర్యంగా బల్ల గుర్తి ఆర్గ్యుమెంట్ చేసే విధంగా రాజకీయ నాయకుడిగా నేను అబద్ధం చెప్తే IAS అధికారిగా వారికి అబద్ధం చెప్పే అవసరం లేదు. రాజకీయ పరంగా విమర్శలు చేయాలనుకుంటే ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవాస్తవాలను ప్రచారం చేసి తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా ఊరికే బాబాయి చేయలేదనేటువంటి మాత్రం 100% అవాస్తవం. నేను ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉండి గమనిస్తాను. అమలు చేసే అధికారికి ఇక్కడ ఉన్నారు. ఒకవేళ నిజంగానే మనం ఒకవేళ పవర్ సప్లై చేయలేకపోయిందంటే మనం దాన్ని ఒప్పుకుంటాం. కానీ 100% గా ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేము పవర్కు సంబంధించిన రైతులకు కానీ గృహాలకు సంబంధించి ఎక్కడ కూడా పవర్ కట్టింగ్ లేకుండా మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ పవర్ అవుతుందా? ఎప్పుడైనా ముందుగా చెప్పి ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కట్టి కనెక్టివిటీ సందర్భంలో కట్ట తీస్తారు, హైవే రోడ్డు నిర్మాణం చేస్తారు, అక్కడే తీస్తారు. ఎక్కడ కూడా పవర్ కట్టింగ్ అనేది లేకుండా రైతులకు సంబంధించి నాణ్యమైన కరెంట్ లేకుండా ఇంత పెద్ద ధాన్యం ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది చూడండి. జరుగుతూ ఉంది. ధాన్యం సంబంధించి కొనుగోలు గురించి ప్రక్రియ గతంలో తాగు పేరు అనేకమైనటువంటి ఇబ్బందులే. ఇలా ధాన్యం కొనుగోలు మొత్తం స్వయంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఒకవేళ పాడి డేయర్స్ కావాలనుకుంటే కూడా రైతు అవన్నీ కూడా సరఫరా చేస్తూ
ఎక్కడికక్కడికి మనం పరిష్కారం చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వము విద్యుత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. రైతాంగానికి ఎక్కడ కూడా విద్యుత్ రాకుండా నా పంట నష్టం జరిగిందని ఏ ఒక్కరు చూపెట్టినా బరాబరగా మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటలు ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఆ సరఫరాను పర్యవేక్షిస్తున్నాం అనేటువంటి మాట మీ అందరూ ప్రత్యక్షంగా మీరు వినియోగదారులు. మీరు రాజ్యం పరంగా గత 14 నెలలుగా అనేక ఇబ్బందులున్నా రకరకాల నిర్ణయాల వల్ల దాని మీద ప్రభావితం పడ్డా ఎక్కడ సరఫరా సమస్య కూడా ఇస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా ముగిస్తూ అందులో భాగంగానే ఎటువంటి ఇంటరాక్షన్ అవాంతరాలు ఉండాలని విద్యుత్ శాఖ కొంత సాంకేతికమైన ఉంటుంది. ఇప్పుడు చెప్తారు మన ఎక్కడ దృష్టిలో ఉన్నది ఒక గోపాలకులు కావాలని ఇంటర్గా ఆర్టీఓ గారిని విజ్ఞప్తి చేసినాం, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ వెంటనే సలహాలు ఇచ్చి ఈ విధంగా ఒక ఆలోచన పూర్వకంగా విద్యుత్ పరంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయనేటువంటి దాని మీద పనులు చేస్తామన్న మాట మరియు మరొకసారి ఈ రోజు మరి ఈ స్థలం ఇచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త జిల్లా కలెక్టర్ గారు, ఎంపీడీసీ ఎంపీ గారు మేము సన్మానం చేసినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సంస్థలకు భూమి ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. భూమి ఇచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి ముగ్గురు ఉన్నటువంటి వీరే మన పోరాడు గౌరవం నేను ముందు సమస్య పరిష్కారం అయిందా?